ఇన్నోవేటివ్ థాట్స్కి మరో రూపకల్పన ఎంజీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంజీ మొత్తంగా అంటే ఇంజిన్ ఒక్కటే తయారవుతుంది కదా, దీనికి మళ్ళీ కార్నే ఇక్కడ ఎందుకు పెట్టారు అనే ఆలోచన మీకు రావచ్చు. దాన్ని కూడా మీకు క్లియర్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఓన్లీ ఇంజిన్తోనే ఆగిపోలేదండి, దీన్ని అసెంబుల్ అండ్ డిసెంబుల్ కూడాను మన స్టూడెంట్సే చేస్తారంట. ఎంజీ తాలూకా మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడాను ఇక్కడికి వచ్చి దీన్ని అసెంబుల్ డిసెంబుల్ చేసే విధానాన్ని పర్టికులర్గా మెయిన్గా స్టూడెంట్స్కి నేర్పించడంలో ఫస్ట్ ఉంటారు. సో స్టూడెంట్సే దీన్ని అసెంబుల్ చేయగలరు, అలానే డిసెంబుల్ కూడా చేయగలరు. అండ్ ఇంజిన్ దగ్గరకు వస్తే ఇంజిన్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే రెడీ అవుతాయి. వీళ్ళు మనకి కొలాబరేట్ అయి ఉన్నారు, ఎంజీ వాళ్ళు శంకర్ పటేల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి ఉండడం వల్ల ఇంజిన్ కూడా మన ముందే రెడీ చేస్తారు. దీంతో స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకునేది గుర్తుపెట్టుకునేది ఇంప్లిమెంట్ చేసేందుకు, దాంతోపాటు ఇన్నోవేటివ్ థాట్స్ని పెంచుకునేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇంజిన్ కూడా ఒకసారి చూపిస్తాను రండి. ఇది ఇంజిన్ అండి, మన ఎంజీ ఇంజిన్. ఎంజీ అనేది మీకు తెలుసు కదా, మనకి టాప్ లీడింగ్ మంచి కంపెనీస్లో ఎంజీ ఒకటి, దాంతోపాటు బెస్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా ఎంజీ ఉంది. దాని ఇంజిన్ అనేది మనకి శంకర్ పటేల్ యూనివర్సిటీలో రెడీ అవుతుంది అనమాట. సో ఇలా వీళ్ళ ముందే వాళ్ళు రెడీ చేయడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకుంటారు. ఇది ఇంజిన్ అనమాట. మెకానికల్లో కొంచెం ఒకప్పుడు చాలా తక్కువ ఆప్షన్స్ ఉండేవి, అంటే మనకి ఎక్కువ నేర్చుకునేందుకు కానీ స్కోప్ ఉండేది కాదు. కానీ ఇక్కడ మనకి శంకర్ పటేల్ యూనివర్సిటీలో ప్రతి ఒక్కటి కూడాను ఓన్లీ థియరీతో నేర్చుకుంటే మనకి అది వచ్చేది. దానికి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంది అంటే దాన్ని చూసి నేర్చుకునేటప్పుడే మనం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాము. ఇవన్నీ కూడా ఇక్కడ పర్టికులర్గా స్టూడెంట్స్కి దగ్గరుండి చూపించడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. అందుకనే 100% ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు.